ఈరోజు మనం ముగలాయి చికెన్ చేయబోతున్నాము. చాలా థిక్ గ్రేవీతో చాలా టేస్టీగా ఉండే ఒక కర్రీ ఇది. మన అన్నం, చపాతీ, పరోటా అలాంటి దానికి అన్నిటికీ బాగుంటుంది. నమస్కారం, నేను దివ్య. వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ 7. నేను ఒక 300 గ్రామ్ దాకా బోన్లెస్ చికెన్ పీస్ తీసుకున్నాను. కొంచెం బోన్ ఉన్నా కూడా ఏం కాదు. 1 టీ స్పూన్ దాకా మిరియాల పొడిను, అలాగే తగినంత ఉప్పు కూడా వేసుకొని చికెన్ని ఒక అరగంట దాకా పక్కన పెట్టుకోవాలి. అంటే మనం గ్రేవీ అన్ని తయారు చేసే లోపు దానికి ఉప్పు, మిరియాల పొడి ఫ్లేవర్ అంతా బాగా పట్టిద్ది. ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసి ఒకసారి క్రష్ చేసుకొని తీసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ అయిపోకూడదు, ఇలాగా ఉంటే చాలు. ఇప్పుడు మనం ఒక కడాయిలోకి కొంచెం ఆయిల్ వేడి చేసుకొని ఒక 4 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ పోసుకున్నాను. దాంట్లోకి మనం గ్రేట్ చేసి పెట్టిన ఉల్లిపాయని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి కొంచెం ఉప్పు కూడా వేస్తే తొందరగా వేగిపోయిద్ది. మిక్స్ చేసుకుండా ఇలాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేటప్పటికి మనం 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అది కూడా పచ్చివాసన పోయేదాకా ఇలాగ వేయించుకోవాలి. తర్వాత మనం రెడీ చేసి పెట్టిన చికెన్ ఉంది కదా, చికెన్లోకి నేను మిరియాల పొడి కాదు వేసేది, కొంచెం క్రష్ చేసినట్టు ఉంటేనే బాగుంటుంది. మరీ పొడి కంటే ఫ్లేవర్ బాగా వచ్చేది ఇలా క్రష్ చేసి తీసుకుంటేనే. ఇప్పుడు చికెన్ కొంచెం వైట్ కలర్ వచ్చేదాకా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. అలాగే దాంట్లో కొంచెం పసుపు, 1.5 టీ స్పూన్ దాకా కారం, అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియా పౌడర్ కూడా వేసాను. ఈ కారం మనం వేసుకునేటప్పుడు కారం చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. మనకి ఎక్కువ కారంగా ఉండే పొడి వేసుకుంటే మరీ భయంకరంగా ఉండదు. ఇది నేను టొమాటో, ఒక 2 మీడియం సైజ్ టొమాటోని దాంట్లో సీడ్స్ అన్నీ తీసేసి టొమాటోది ఫ్లష్ వరకు మిక్సీ జార్లో వేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకొని తీసుకున్నాను. అది కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఈ ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇది ఏంటంటే ఒక 10-12 దాకా క్యాష్యూస్ నానబెట్టుకొని తీసుకున్నాను వాటర్లో. అది ఆ వాటర్తో పాటు మిక్సీ జార్లో మంచిగా గ్రైండ్ చేసుకొని పోసుకోండి. కొంచెమే కాబట్టి నాకు మంచిగా గ్రైండ్ అవ్వలేదు. అలాగే ఒక 1/2 కప్పు దాకా పెరుగు, మంచి ఫ్రెష్గా ఉండే పెరుగు, ఎక్కువ పుల్లగా ఉండకూడదు, ఫ్రెష్గా ఉండేది తీసుకుంటే చాలా బాగుంటుంది. అది కూడా ఒకసారి బీట్ చేసుకొని దాంట్లోకి పోసుకోవాలి. ఎక్కువ పుల్లగా ఉండే మన కర్రీకి పులుపు వస్తుంది, అది బాగుండదు. దాన్ని కలిపి దీనికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. అంటే ఆల్రెడీ మనం 2 టైమ్స్ ఉప్పు వేసాము, ఇంకా కావాలంటే చూసుకొని వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం వాటర్, ఉడకడానికి ఉండే వాటర్ కూడా పోసుకోండి. తర్వాత మనకి గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి నేను ఒక 50 ml కూడా పోసాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ దాకా లో ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి. చికెన్ అంతా బాగా ఉడికి గ్రేవీ అంతా దగ్గర పడాలి. మనకి ఎంత గ్రేవీ కావాలో అలాగే. ఇప్పుడు చూడండి, ఆయిల్ అంతా పైకి తేలి చాలా టేస్టీగా ఉంది. దాంట్లోకి 1 టీ స్పూన్ దాకా గరం మసాలా, ఒక 2-3 పచ్చిమిరపకాయలు, అలాగే 1 టీ స్పూన్ దాకా కసూరి మేతి. కసూరి మేతి అంటే ఏం లేదు, మన మెందు ఆకులు ఉన్నాయి కదా, అవి ఎండబెట్టిన తర్వాత బాగా డ్రై అయితే అది పొడి చేసుకునేది. మనం కొంచెం డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని తీసుకోవాలి, అది వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే చాలా టేస్టీగా ఉండి ముగలాయి చికెన్ రెడీ అయిపోయింది. ఇది చపాతీ, పరోటా, పుల్కా, అన్నం అలాంటి అన్నిటికీ చాలా బాగుండే ఒక కర్రీ ఇది. అందరు ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి. సింపులే కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అందరు హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బాయ్ బాయ్.